గుంటూరు కార్పొరేషన్ డివిజన్ మార్పులు చేర్పులపై కమిషనర్కు వైసీపీ అభ్యంతరాలను తెలియజేసింది. డివిజన్ల విభజన ప్రక్రియ ప్రారంభమైందన్నారు అంబటి రాంబాబు. ముసాయిదాపై 21 అభ్యంతరాలను కమిషనర్కి అందించామని, తమ అభ్యంతరాలపై ఆర్డర్ పాస్ చేయాల్సి ఉందన్నారు అంబటి. రేపు సాయంత్రంలోపు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఇస్తామన్నారు. ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నామని అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు కార్పొరేషన్లో విభజన ప్రక్రియ ప్రారంభమైంది. దానిలో ఉన్న అబ్జెక్షన్స్ తెలుసుకుని సుమారుగా 21 అభ్యంతర పత్రాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోబోతున్నాం. అంటే 21 అబ్జెక్షన్స్ న్యాయమైనవని భావించి మేము ఇవ్వడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు స్పీకింగ్ ఆర్డర్, ఇది మీరు ఇచ్చిన దాన్ని ఈ రకంగా చేశామనో, లేకపోతే మీరు ఇచ్చింది సాధ్యపడదనో ఏదో ఒకటి తప్పనిసరిగా రూల్ ప్రకారం ఒక ఆర్డర్ను పాస్ చేయాలి. 21 వాటి మీద కూడా. ఇంకా ఈ 21 కాకోకుండా ఇంకా మా పార్టీ దృష్టికి ఏమైనా వస్తే మా మాజీ కార్పొరేటర్లు కానీ, లేదా మాకున్నటువంటి డివిజన్ అధ్యక్షులు కానీ, లేదా మా కార్యకర్తలు కానీ, లేదా పౌరులు కానీ, ఎవరైనా కానీ వారు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్కి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని రూలుకు భిన్నంగా ఉన్నాయని, వెసులుబాటుకు భిన్నంగా ఉన్నాయని ఇస్తే మళ్ళా కొన్ని అవకాశం ఉంటే కొన్ని అభ్యంతర పత్రాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రతి విషయాన్ని పబ్లిక్తో చర్చించి తర్వాత చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వారి ఇష్టానుసారంగా చేయడానికి సాధ్యపడదు కాబట్టి రూల్ ప్రకారం